నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎమ్మెల్సీగా అలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. సోమవారం నుండి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సమగ్ర శిక్ష ఎన్సీఆర్టీ ప్రథమ వారి సమన్వయంతో నిర్వహిస్తున్న జ్ఞానజ్యోతి 120 రోజుల సర్టిఫికేట్ ట్రైనింగ్ కోర్స్ 5వ రోజు మారిస్పేట నల్లమోతు చెంచురామానాయుడు మున్సిపల్ ఉన్నత పాఠశాలలో కొనసాగుతుందని జయంతిబాబు తెలిపారు. 4వ రోజు కార్యక్రమం పునశ్చరణ అనంతరం ఇప్పటి వరకు నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో తయారు చేసిన టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ను మేళా నిర్వహించి ప్రదర్శన చేయడం జరిగిందని సిడిపిఓ డాక్టర్ సునీత తెలిపారు. అందులో భాగంగా పిల్లల శారీరక అభివృద్ధి కలిగించడానికి సూక్ష్మ కణాల అభివృద్ధికి సంబంధించి తయారు చేసిన టీఎల్ఎంలను 1-2 తరగతుల విద్యార్థులకు ప్రదర్శింపచేశారు. పేరు నమోదు స్టాల్, శారీరక అభివృద్ధి స్టాల్, మేధావివృద్ధి స్టాల్, భాషాభివృద్ధి స్టాల్, పూర్వగణిత అభివృద్ధి, సామాజిక భావోద్వేగ అభివృద్ధి, అసెస్మెంట్ ఫలితాలను తల్లులకు తెలియజేసే స్టాల్ నిర్వహించినట్లు కోర్స్ డైరెక్టర్ ఎంఈఓ జయంతిబాబు తెలిపారు. డిఆర్పీలుగా సౌజన్యశ్రీ రామరాజు వ్యవహరించగా సిఆర్ఎంటీలు సిహెచ్ శ్రీదేవి, దీపాంజలి, ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు షేక్ అహ్మద్ హుసేన్, సిహెచ్ రాము, రామాంజనేయులు, ప్రైమరీ పాఠశాల విద్యార్థులు మరియు అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. జ్ఞానజ్యోతి శిక్షణలో భాగంగా ఈరోజు 5వ రోజు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది. ఈ శిక్షణలో ఈసీ సెంటర్లో విద్యను పూర్తి చేసుకున్నటువంటి పిల్లలు సమీపంలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో చేరడానికి, లేకపోతే ఈ అంగన్వాడీ కార్యకర్తలు తీసుకెళ్ళి జాయిన్ చేయడానికి అవసరమైనటువంటి సంసిద్ధత ఏ విధంగా ఉండాలనేది, దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చాలా చక్కగా నిర్వహించారు. ఈరోజు శిక్షణలో పాల్గొన్నటువంటి ఈసీ ఇన్స్ట్రక్టర్స్ అందరూ, దానికి వీరందరినీ ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. అదేవిధంగా డిఆర్పీలు మామూలు టైం కన్నా ఎక్కువ టైం తీసుకుని వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇచ్చి ఇంత తక్కువ సమయంలో ఈ మేళాని అరేంజ్ చేసి ఈ మేళా పిల్లలకు ఉపయోగపడే విధంగా ప్రదర్శించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ కార్యక్రమము అంగన్వాడీ కార్యకర్తలకు 5వ రోజులో భాగంగా ఈరోజు ఈసీసీ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్లో సామాజిక కార్యక్రమాలు, తర్వాత పాఠశాలకి సంసిద్ధత మేళా ఎలా చేయాలి, తర్వాత ఈ పిల్లల యొక్క అసెస్మెంట్ అనేది ఎలా చేస్తామనేది ఈరోజు శిక్షణ కార్యక్రమంలో చేశాము. దీనిలో భాగంగానే మా అంగన్వాడీ కార్యకర్తలు ఈ మేళాకి సంబంధించినటువంటి మెటీరియల్ తయారు చేయటము, అలాగే ఆ మెటీరియల్ని ఉపయోగించి పిల్లల్ని అంటే వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ అనేవి ఎట్లా ఉన్నాయి అనేది అసెస్ చేసి అసెస్మెంట్ కార్డ్ అనేది ఇస్తారు. అదంతా కూడాను ఈరోజు మేళాలో చేయించడం జరిగింది ప్రాక్టికల్గా. కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తున్న చట్టాలను వ్యతిరేకిస్తూ తెనాలి బార్ అసోసియేషన్ న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలిపారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం న్యాయశాఖ సిఫార్సు చేసినటువంటి న్యాయవాదుల అమెండ్మెంట్ యాక్ట్ వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమాల్లో భాగంగా దానికి మద్దతుగా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ గుంటూరు బార్ జిల్లా ఫెడరేషన్ పిలుపు మేరకు ఉమ్మడి గుంటూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు తమ విధులను బహిష్కరించి నిరసన తెలియజేశారు. అందులో భాగంగా తెనాలిలో కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ న్యాయవాదులు నిరసన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ చట్టాన్ని ఉపసంహరించుకునే వరకు కూడా న్యాయవాదులు తమ విధులను బహిష్కరిస్తామని అసోసియేషన్ ప్రతినిధులు తెలిపారు. మన దేశంలో స్వాతంత్ర ఉద్యమం నుండి న్యాయవాదులు ముందుండి నడిపిన ఘన చరిత్ర న్యాయవాదులకు ఉంది. అయితే న్యాయవాదులు స్వచ్ఛందంగా
వాళ్ళ స్వేచ్ఛల్ని హరించే విధంగా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు న్యాయవాదుల స్వేచ్ఛను హరించే విధంగా ఉంది, న్యాయవాదులకు రక్షణ లేకుండా ఉంది. కాబట్టి ఈ యొక్క అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఢిల్లీ నుంచి అన్ని రాష్ట్రాల్లో అన్ని బార్ అసోసియేషన్లు మొత్తం కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి కోర్టు యొక్క విధులు బహిష్కరించి ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ని రద్దు చేయాలని చెప్పేసి కోరుకున్నాం. ఈ అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ కానీ కొనసాగితే అడ్వకేట్స్ స్వేచ్ఛగా ప్రాక్టీస్ చేసుకునే పరిస్థితి లేదు. ఇప్పటికే అడ్వకేట్స్ కొన్ని విషయాల్లో అడ్వకేట్స్కి ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోవడం వలన అడ్వకేట్స్ మీద దాడులు జరుగుతున్నాయి. ఇటువంటి అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ కనుక వస్తే అడ్వకేట్కి రక్షణ స్వేచ్ఛ ఏది ఉండదు. కార్యక్రమంలో అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, సీనియర్ న్యాయవాదులు సెక్రటరీ హర్దాస్ గౌరీశంకర్, తాడిపోయిన శ్రీనివాసరావు, దంతాల కిరణ్ కుమార్, బొంత ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, కొమ్ము అబ్రహం లింకన్, స్టాలిన్ రమేష్, మల్లికార్జునరెడ్డి, మదిర సురేష్ కుమార్, కుమారస్వామి, కనపర్తి మధుకర్, రాఘవేంద్ర, కిషోర్ కుమార్, కనపర్తి బెన్హర్, రాజా శ్రీనివాస్ గౌడ్, రెహానా బేగం, లతా తదితరులు న్యాయవాదులు పాల్గొన్నారు. కక్షిదారు నుండి కేసు టేకప్ చేసిన తర్వాత కక్షిదారుడి యొక్క ఇంట్రెస్ట్ ప్రకారం కక్షిదారుడి యొక్క కేసు గెలిపించడానికి ప్రతి న్యాయవాది శక్తి వంచన లేకుండా చట్ట పరిధిలో కృషి చేస్తాడు. ఇప్పటివరకు కక్షిదారులకి న్యాయవాదులకి మధ్యన ఎటువంటి అభిప్రాయ భేదాలు కానీ ఎటువంటి సమస్యలు ఉత్పన్నమైనటువంటి సందర్భాలు కానీ లేవు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇంట్రొడ్యూస్ చేయబోతున్నటువంటి అడ్వకేట్స్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు వలన న్యాయవాదులకి కక్షిదారులకి మధ్యన అగాధం ఏర్పడి ఒక రకమైనటువంటి అట్మాస్ఫియర్, అది అన్హెల్తీ అట్మాస్ఫియర్ క్రియేట్ అవటానికి ఈ యొక్క బిల్లు మరి దోహదం చేస్తుంది. మరి అటువంటి పనికిరాని బిల్లుని, న్యాయవాది వృత్తుల్ని హరించేటువంటి బిల్లుని మేమంతా కూడా ముక్త కంఠంతో ఉపసంహరించుకోవాలని చెప్పి గత కొన్ని రోజుల నుంచి కూడా మా బార్ ఫెడరేషన్ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము మా యొక్క విధులను బహిష్కరిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వాన్ని సిఫార్సు చేసినటువంటి అడ్వకేట్స్ అమెండ్మెంట్ బిల్లు దేశవ్యాప్తంగా న్యాయవాదులందరూ కూడా తీవ్రంగా ఖండిస్తున్నారు. సదరు అడ్వకేట్ అమెండ్మెంట్ యాక్ట్ బిల్లు దేశంలో ఉన్న భారతీయ న్యాయవాదులకి హక్కుల్ని కాలరాసే విధంగా ఆ అమెండ్మెంట్ బిల్లు ఉంది. మరి ఈ దేశంలో కార్పొరేట్ వ్యవస్థలని వంతపాడే విధంగా మరి విదేశీ న్యాయవాదుల్ని, కార్పొరేట్ సంస్థలకి భారతదేశంలో ఉన్న న్యాయవాదులకు అవకాశాలు లేకుండా విదేశీ సంస్థల న్యాయవాదుల్ని మరి భారతదేశంలో చొప్పించేందుకు చేస్తున్న ప్రయత్నాల్లోనే మరి అమెండ్మెంట్ బిల్లు ఒక భాగం. మరి దానివల్ల భారతదేశంలో ఉన్న న్యాయవాదులందరూ కూడా తమ అవకాశాలను కోల్పోవడం జరుగుతుంది. మరి అందులోనే ఈ బిల్లులో న్యాయవాదులకు సంబంధించినటువంటి ఎన్నో వ్యతిరేకమైన విషయాలు, మరి కక్షిదారులకి ఈ న్యాయవాదులకి మధ్య గొడవలు వచ్చే అంశాలు కూడా ఎన్నో ఉన్నాయి. వీటన్నిటిని కూడా దేశవ్యాప్తంగా మరి న్యాయవాదులు వ్యతిరేకిస్తున్నారు. ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రింటర్స్ డే వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా గాంధీనగర్లోని సిపిఐ కార్యాలయం నందు ప్రింటింగ్ పితామహుడు జాన్ గుటన్బర్గ్ చిత్రపటానికి అసోసియేషన్ సభ్యులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం నాజర్పేటలోని మన ఇల్లు వృద్ధాశ్రమం నందు వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ ఎంతో కొన్ని లక్షల మందికి వారు ఈ మిషన్ కనబెట్టి అత్యంతరం కనబెడటం వలన ఉపాధి లభించింది. మరి అప్పటి నుంచి కొన్ని వందల సంవత్సరాలు మరి ఈ ప్రింటింగ్ ప్రెస్ పరిశ్రమ ఎంతో దేదీప్యమానంగా వెలుగుతూ వచ్చింది. మరి తర్వాత 19వ శతాబ్దంలో ఈ కంప్యూటర్ యుగం వచ్చినాక కొంత ఒడిదుడుకులు లోనవుతుంది. అయినా కానీ మరి ప్రింటర్స్ అందరూ ఎంతో అంకిత భావంతో ఇబ్బంది పడుతూ కూడా మరి ఏ అలవాట్లు లేకుండా ఎంతో చక్కగా ప్రజలకు సేవలు అందిస్తున్నారు. మరి వారందరికీ కూడా మరి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరి ప్రతి సంవత్సరం ఇటువంటి కార్యక్రమాలు ఈ ప్రింటర్స్ డే కానీ మరి కార్తీక వన సమారాధన కానీ అటువంటి కార్యక్రమాలు ఎన్నో జరుపుతూ అసోసియేషన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇంతకుముందు చేసిన నాయకులు కూడా మరి అట్లాగే మేము కూడా దీన్ని కంటిన్యూషన్ చేస్తూ ఘనంగా జరుపుకుంటూ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు డి సుధాకర్, అధ్యక్షులు డి అమర్నాథ్, కార్యదర్శి ఆర్ఎస్ శివశంకర్, కోశాధికారి ఎస్వి ఉమామహేశ్వరరావు, ఉపాధ్యక్షులు డివివిఎస్ వరప్రసాద్, జాయింట్ సెక్రటరీ రాఘవేంద్ర కుమార్, శివకృష్ణ మరియు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు.
ఏపీ మాస్టర్ ప్రింటర్స్ అసోసియేషన్ జనరల్ శాఖ తరపున ఈ రోజున జాన్ గూటెన్బర్గ్ గారి జన్మదినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాం. తొలిగా తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా మా ప్రింటర్స్ డే సందర్భంగా తెనాలి శాఖ తరపున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ప్రింటర్స్ డే అనగానే ప్రతి ప్రింటర్కి ఒక పండగలాగా ఉంటుంది. ఎందుకంటే తల్లి కనుక జన్మనిస్తే ఈ జాన్ గూటెన్బర్గ్ ఆయన మాకు జన్మనిచ్చాడు. నా ఉద్దేశం అది. ఆయన యొక్క కనిపెట్టిన యొక్క పరిశ్రమతో మేము ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది కూడా ఈ రోజున ప్రింటర్స్ డే జరుపుకుంటూ ఆయన్ని స్మరించుకుంటున్నాం, ఘనంగా నివాళులు అర్పించుకుంటున్నాం. ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న కూటమి అభ్యర్థి ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ను అఖండ మెజార్టీతో గెలిపించాల్సిన బాధ్యత విద్యావంతులు మేధావులపై ఉందని మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్ కోరారు. సోమవారం పట్టణ మారిస్పేటలో ఆయన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కోరుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రయోజనాల కోసమే కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని, ముఖ్యంగా విద్యావంతులు ఉపాధ్యాయుల శ్రేయస్సు కోసం నిరంతరం కృషి చేస్తుందన్నారు. జగన్ అరాచక పాలనతో పారిపోయిన పరిశ్రమలు చంద్రబాబు రాకతో తిరిగి ఆంధ్రాకు వస్తున్నాయని ఆయన అన్నారు. ఎంతో ఉన్నతమైన వృత్తిలో ఉన్న ఉపాధ్యాయులను మద్యం దుకాణాల ఎదుట కాపలా పెట్టిన ఘనత జగన్ అని, విద్యావంతులు మేధావులు ఇటువంటి విషయాలను అర్థం చేసుకుని 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కు అఖండ మెజారిటీ చేకూర్చి ప్రభుత్వానికి మద్దతు తెలపాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎన్ఆర్ఐ కాలేజ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ పెట్టి నిరుద్యోగ యువతకి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కలిగించి ఆదుకున్న వ్యక్తి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. సీడ్ యాప్ పెట్టి ఎన్నో స్కిల్స్ సెంటర్స్ పెట్టి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు, స్కిల్ డెవలప్మెంట్స్ ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకువెళ్తున్న యువతకి మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు. పరిశ్రమలు జగన్ దెబ్బకి పారిపోయినాయి. చంద్రబాబు గారి అండతో అన్ని పరిశ్రమలు, పరిశ్రమవేత్తలు ప్రతి ఒక్కరూ తెలుగు రాష్ట్రం మన ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తున్నారు. ఇది కొత్త రాష్ట్రం, అభివృద్ధి చేసే, డెవలప్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. టోటల్గా నిర్వీర్యం చేసిన జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానికి, పోలవరానికి నిర్వీర్యం చేసి పడేసిన జగన్మోహన్ రెడ్డికి చీకొట్టి ఆ రోజుల్లో పారిపోయారు. ఇప్పుడు చంద్రబాబు గారి వైపు చూసి, యువనేత లోకేష్ బాబు గారి వైపు చూసి మళ్ళీ పరిశ్రమలు పరిగెత్తుకొని రాష్ట్రానికి వస్తున్నాయి. ఇది విద్యావంతులు ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి రేపు 27వ తేదీన జరగబోయే ఎలక్షన్స్కి గెలుపు ఖాయం. మేధావులు, విద్యావంతులు, స్త్రీల సంఘాలు ప్రతి ఒక్కరూ వెయిట్ చేస్తున్నారు. ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు కోసం మీ భాగస్వామ్యం ఉండాలని నేను కోరుకుంటున్నాను. అఖండ మెజారిటీతో 2 జిల్లాల, అటు కృష్ణా ఇటు గుంటూరు ఉమ్మడి జిల్లాల విద్యావంతులు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి చీకొట్టారు. ఎందుకంటే ఉపాధ్యాయులు అంటే ఒక గౌరవ స్థానంలో ఉంటారు. అటువంటి ఉపాధ్యాయుల్ని తీసుకువెళ్ళి జగన్మోహన్ రెడ్డి వైన్స్ షాప్ దగ్గర కాపలా పెట్టినాడు. చాలా సిగ్గుచేటు అని ఆ మచ్చ ఇన్సిడెంట్స్ మరవలేరు వాళ్ళు ఉపాధ్యాయులు. అందుకే కూటమి ప్రభుత్వానికి, కూటమికే ఎల్లప్పుడూ మనం అండగా ఉంటామని వాళ్ళు తెలియజేస్తున్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఆయన వెంట ఉన్నారు. స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తాక్ అహ్మద్ గారు ఇవాళ మా 21, 22 వార్డులు విస్తృతంగా పర్యటించి వాటర్ ఎమ్మెల్సీగా నిలబడిన అన్నగారు ఆల్పాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఓటీ అంక వేసి వాళ్ళ అమూల్యమైన ఓటు రేపు 27వ తారీఖు జరిగే ఎలక్షన్కి వేసి గెలిపించవలసింది. కానీ 21, 22 వార్డులో అభ్యర్థులందరినీ, ఓటర్స్ అందరినీ కలిసి ఓటాడటం, వాళ్ళు ఆకర్షణ తప్పకుండా రాజా గారికి ఓటేస్తా అంటాం వాళ్ళగా ముందుకు వచ్చి మరి ఈ ప్రచారం మాకు అటు మైనార్టీలో కానీ హిందువుల్లో కానీ మంచి బలం చేకూరుతుందని మేము భావిస్తున్నాం. ఈ ఎన్నికలు మనం ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉందో, ఇందాక మన చైర్మన్ గారు చెప్పినట్టు ఉపాధ్యాయులను వైన్సుల దగ్గర కాపలా పెట్టినా, లేదా నిరుద్యోగుల సమస్య మీదైనా,
లేదా ఉద్యోగస్తుల సమస్యలు, వాళ్ళకి రావాల్సిన టీఏడిఏలు, వీటి మీద ఏ రోజు కూడా ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్సీ లక్ష్మణ్ గారు గడిచిన 5 ఏళ్లలో ఎప్పుడు కూడా ఆయన ఎత్తలేదు. వాళ్ళ సమస్యల గురించి ఆయన చర్చించలేదు. కాబట్టి ఇవన్నీ కూడా సక్రమంగా చేయగల అర్హత ఉన్న నాయకుడు, కలేజా ఉన్న నాయకుడు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. కాబట్టి ఆయనకి వివిధ హోదాల్లో ఉన్నటువంటి పట్టభద్రులు అందరూ కూడా నేను జన సైనికులకు ప్రత్యేకంగా, వీర మహిళలకు ప్రత్యేకంగా ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తున్నాను. మీరు ఎవరెవరైతే గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి వివిధ హోదాల్లో ఉన్నారో మీరందరూ కూడా ప్రతి ఒక్కళ్ళు ఆ రోజు 27వ తారీఖు వెళ్ళి గౌరవనీయుల ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి విజయానికి కృషి చేయాలని తెలియజేస్తున్నాను. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల పీడీఎఫ్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కెఎస్ లక్ష్మణరావు విజయానికి కృషి చేయాలని సిపిఎం నాయకురాలు రమాదేవి కోరారు. సోమవారం ఆమె స్థానిక కోర్టుల ప్రాంగణంలో న్యాయవాదులను, బార్ అసోసియేషన్ సభ్యులను కలిసి లక్ష్మణరావుకు ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యావంతులు, మేధావులు సమస్యల పట్ల నిరంతరం చట్టసభల్లో ప్రశ్నించడంతో పాటు ప్రజానికానికి అవగాహన కల్పించడంలో లక్ష్మణరావు విస్తృతమైన కృషి చేస్తున్నారని, అటువంటి వ్యక్తిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని, ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలలో కెఎస్ లక్ష్మణరావుకు తమ ఓటును వేసి గెలిపించాలని పట్టభద్రులను ఆమె కోరారు. సమావేశంలో ముల్కా శివసామిరెడ్డి, హుస్సేన్ వలి తదితరులు ఆమె వెంట ఉన్నారు. ఈ ఎన్నికల్లో నిజాయితీతో, నిబద్ధతతో పనిచేస్తున్నటువంటి లక్ష్మణరావు గారికి మొదటి ప్రాధాన్యత ఓటు ఇచ్చి ఆయన్ని గెలిపించుకోవాలని, ఆయన గెలుపు సామాన్యుల గెలుపు, ఆయన గెలుపు పట్టభద్రుల గెలుపు, ఆయన గెలుపు నిరుద్యోగుల గెలుపు, ఆయన గెలుపు ఉద్యోగుల గెలుపు. అందుకోసమే ఆయనకి మించినటువంటి ఆప్షన్, లక్ష్మణరావు గారికి మించినటువంటి ఆప్షన్ ఈరోజు పట్టభద్రుల నియోజకవర్గంలో ఈ 2 జిల్లాల్లో లేదు. అనేక లక్షల సంఖ్యలో ఆయన విద్యార్థులకి వాళ్ళ పరీక్షల సమయంలో అవసరమైనటువంటి కోచింగ్ అని డబ్బుల కోసం కాదు, ఉచితంగానే కోచింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి తెలుసు. ఈ ఎన్నికల్లో జనరల్ ఎన్నికల మాదిరిగా పార్టీని చూసి ఓటేయడం అనేటటువంటిది కాకుండా మన సమస్యలను ఎవరు రిప్రజెంట్ చేస్తారో వాళ్ళని ఎన్నిక చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. పార్లమెంటరీ రికార్డు, మొత్తం శాసనమండలి రికార్డు చూసినట్లయితే సమాజంలో ఉన్నటువంటి అందరి సమస్యల్ని లేవనెత్తడమే కాదు, అక్కడ మాట్లాడటమే కాదు, ఫిజికల్గా ఆయా తరగతులు ఆందోళన చేస్తూ ఉంటే ఆందోళన పదంలో భాగస్వామి అయినటువంటి వ్యక్తి ఆయన. నిన్నగాక మొన్న 92,000 మంది గ్రూప్ 2 పరీక్షలకి హాజరవుతూ రోడ్డు మీదకి వచ్చి, అయ్యా ఈ ఇబ్బందులతో మీరు ఎగ్జామ్ పెట్టినా కూడా రేపు ఉద్యోగాలు ఇవ్వడం కష్టమవుతుంది, దీన్ని రద్దు చేసి మళ్ళీ ఫ్రెష్గా సరిచేసి ఇవ్వండి అంటే వాళ్ళ మొత్తుకోళ్ళు ఆలకించినటువంటి పరిస్థితి లేదు. వాళ్ళ మొత్తుకోళ్ళు మాత్రమే కాదు, ఉపాధ్యాయులు ఆనాటి వైసీపీ గవర్నమెంట్లో వాళ్ళని ఎదిరిస్తూ ఈబీఎస్ అట్లాగే లక్ష్మణరావు గారు పీడీఎఫ్ ఎమ్మెల్సీల నాయకత్వంలో ఒక పెద్ద ఉద్యమాన్ని ఆంధ్ర రాష్ట్రంలో నిర్వహించారు. ఈరోజు తెలుగుదేశం అధికారంలో ఉండడానికి వీళ్ళందరూ వాళ్ళ సమస్యలను అడుగుతూ పోరాడుతున్నటువంటి ఫలితంగానే వాస్తవాలు తెలిసాయి. ఈ నెల 27వ తేదీన పట్టభద్రుల నియోజకవర్గానికి జరుగుతున్న ఎన్నికల్లో ప్రస్తుత ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు గారు పోటీ చేస్తున్నారు. వారికి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం పూర్తి మద్దతు ఇస్తుంది. అట్లాగే రైతాంగ సమస్యల మీద ఆయన అనేక సందర్భాల్లో స్పందించారు. గత సంవత్సరం జనవరి 19వ తేదీన శుభం మహేశ్వరి కోల్డ్ స్టోరేజ్ దుగ్గిరాల 100 కోట్ల రూపాయల పసుపు తగలబడితే ఆనాడు చీఫ్ సెక్రటరీకి, అధికారులకి, ప్రజాప్రతినిధుల దగ్గర అందరికి కూడా ఆయన రాయభారం వహించి, మధ్యవర్తి వహించి ఈ సమస్యని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. అట్లాగే గుంటూరు ఛానల్ను పొడిగించాలి, ఆ విధంగా 60 గ్రామాలకి మంచినీరు, సాగునీరు, త్రాగునీరు ఇచ్చే దాన్ని ఎక్స్టెన్షన్ చేయాలి, బడ్జెట్లో కేటాయింపులు చేయాలని ఆయన పదే శాసనమండలిలో ప్రస్తావించడం జరిగింది. అట్లాగే డెల్టా ప్రాంతంలో 100% ఉన్న కౌలు రైతులకి గుర్తింపు కార్డులు కానీ, బ్యాంకు రుణాలు కానీ, ప్రభుత్వ సహాయం, సబ్సిడీలు అందక తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి. అటువంటి కౌలు రైతులకి ప్రభుత్వం ఆదుకోవాలి. 2019 చట్టాన్ని రద్దు చేసి నూతన చట్టం తీసుకురావాలని ప్రత్యక్షంగా అనేక ఆందోళనలు మరి మద్దతుగా ఆయన పాల్గొన్నారు. ప్రజాస్వామ్య పద్ధతుల్ని గౌరవించి మరి స్వేచ్ఛగా ఓటు హక్కు వేసుకునే విధంగా చేయాలని కూడా మేము లక్ష్మణరావు గారిని గెలిపించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.
తెనాలి బార్ అసోసియేషన్ ఆత్మీయ సమావేశం 25వ తేదీ బుధవారం నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ సభ్యులు తెలిపారు. ఈ నెల 27న జరిగే కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలలో కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ నిర్వహించ తలపెట్టిన ఈ సమావేశానికి న్యాయవాదులు అసోసియేషన్ సభ్యులు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మా న్యాయవాదులంతా కూడా మద్దతు తెలుపుతూ ఉన్నాము. మరి అందులో భాగంగా రేపు మా యొక్క బార్ అసోసియేషన్ హాల్లో మా న్యాయవాదులందరూ కూడా ఆయన కొరకు ఓటు అభ్యర్థించడానికి మా న్యాయవాద మిత్రులందరూ కలిసి గెట్ టుగెదర్ చేయబోతున్నాము. ఆ యొక్క గెట్ టుగెదర్ కార్యక్రమానికి మరి న్యాయవాదులంతా కూడా ఏకమయ్యి రాజేంద్ర ప్రసాద్ గారి అభ్యర్థిత్వాన్ని బలపరిచి ఆయన్ని మంచి మెజారిటీతో గెలిపించుకోవాలనేటువంటి యొక్క అంశంతో పాటు మేమంతా కూడా ముక్త కంఠంగా వారి గెలుపుకి మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం. ఈ నెల 27వ తారీఖున 11:30 ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉన్నాయి. దాన్ని పురస్కరించుకొని కూటమి అభ్యర్థిగా బరిలో ఉన్నటువంటి గౌరవనీయులు పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా, మరి న్యాయవాదిగా కూడా ఆయన చాలా కాలం న్యాయవాది వృత్తిలో పనిచేశారు. మరి అందుకని మేము న్యాయవాదులందరం కూడా రేపు ఉదయం 11:30 గంటలకి తెనాలి బార్ అసోసియేషన్ కోర్టు ప్రాంగణం నందు మరి ఉమెన్స్ బార్ హాల్లో మరి గెట్ టుగెదర్ కార్యక్రమం పెట్టాము. ఆయన విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఒక్క న్యాయవాది కూడా మన తోటి న్యాయవాది అయినటువంటి రాజేంద్ర ప్రసాద్ గారికి మద్దతుగా ఓటు వేయాలని చెప్పి మా సీనియర్ న్యాయవాదులందరూ కూడా మరి రేపు ప్రచారానికి మరి తిరుగుతూ ఉన్నారు. పట్టణం మారిస్పేటలోని సెయింట్ పాల్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు సోమవారం స్పోర్ట్ మీట్ నిర్వహించారు. విద్యార్థులు క్రీడా పోటీలలో పాల్గొని తమ సత్తా చాటారు. అదేవిధంగా ఆటపాటలతో కేరింతలతో విద్యార్థులు ఆహుతులను అలరించారు. విద్యార్థుల యొక్క మానసిక శారీరక దారుఢ్యానికి ఇటువంటి స్పోర్ట్స్ మీట్లు దోహదపడతాయని పాఠశాల డైరెక్టర్ చావలి అకుల్నాథ్ తేజ్నాథ్లు వెల్లడించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. ప్రతి వీక్ ట్వైస్ పిల్లలకి ఆడుకోవడానికి అవకాశం ఇస్తూ ఉంటాం. సో వాళ్ళ ప్రతిభను చూడటానికి ఖచ్చితంగా మరి ఈ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేయాలి. ఈ సంవత్సరం అంతా కూడా వాళ్ళు గేమ్స్ ఆడి ఉంటారు. సో ఆడిన తర్వాత వాళ్ళు ఎవరైతే దానిలో ప్రావీణ్యం సంపాదించారో, ఎవరైతే బహుమతి పొందగల కెపాసిటీ ఉందో వాళ్ళు ఖచ్చితంగా అర్హులు కాబట్టి వారికి ఇవ్వాలని కోరికతో ఈ స్పోర్ట్స్ మీట్ అరేంజ్ చేసాం. మానసిక ఉల్లాసానికి అదేవిధంగా ఆరోగ్యపరంగా పిల్లలకు ఉపయోగపడుతుందని మేము భావిస్తాం. అదేవిధంగా ఎప్పటి నుంచి కూడా అలాంటి అలవాటు చేస్తే పిల్లల భవిష్యత్తులో మరి ప్రతి ఒక్కరు కూడా కేవలం చదువులోనే టాలెంట్ కలిగి ఉండరు. ఆటపాటలు కొంతమంది ఉంటారు, కొంతమంది డ్యాన్స్లని, కొంతమంది వివిధ రకాలైనటువంటి టాలెంట్స్ ఉంటాయి. కాబట్టి వాటిని ప్రోత్సహిస్తూ మరి ఆటలు ఎవరైతే రాణించగలరో వాళ్ళు చిన్న వయసు నుంచి ప్రోత్సహిస్తూ మరి భవిష్యత్తులో వారు మంచి దేశానికి కానీ స్కూల్కి సమాజానికి మంచి పేరు ప్రతిష్టలు తేవాలని కోరుకుంటూ స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తక్ అహ్మద్ తెనాలి మండలం తెలపలు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తెనాలి మండలం తెలపలు గ్రామంలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్కి ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని మౌలానా ముస్తక్ అహ్మద్ పట్టభద్రులను కోరారు. ఈ సందర్భంగా మౌలానా ముస్తక్ అహ్మద్ మాట్లాడుతూ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గెలుపు ఖాయం, మెజారిటీనే ముఖ్యమన్నారు. విద్యార్థి దశ నుండి రాజకీయాలలో ఉండి వేమూరు, తెనాలి నియోజకవర్గాలలో మంత్రిగా, ఎమ్మెల్యేగా అభివృద్ధితో ప్రజలకు ఎన్నో సేవలు చేశారని, ముఖ్యంగా మైనార్టీల అభివృద్ధికి ఆయన ఎంతో కృషి చేశారన్నారు. పట్టభద్రుల సమస్యల పరిష్కారానికి అండగా ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారన్నారు. విద్యార్థులు, ఉద్యోగులు, పట్టభద్రులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ని అఖండ మెజారిటీతో గెలిపించాలని కోరారు.
ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ చెప్పు విద్యార్థులకి కానీ ఫీజు రియంబర్స్మెంట్ 800 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాష్ట్రం కుతలంలో పడేసి రాష్ట్రానికి సర్వనాశనం చేసి జగన్మోహన్ రెడ్డి వెళ్ళిపోతే మళ్ళీ గాడిలో పెట్టడం చంద్రబాబు గారి ద్వారా జరిగింది. ఇప్పుడు గాడిలో పెడుతున్నారు రాష్ట్రానికి. ఉపాధ్యాయులకి బ్రాండ్ షాప్స్ దగ్గర, లిక్కర్ షాప్స్ దగ్గర కాపలా పెట్టిన ఘనత ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది. ప్రపంచంలో కానీ దేశంలో కానీ ఎనీ రాష్ట్రంలో ఎవ్వరు చేయలేని పని చేసి ఒక విద్యని, ఎడ్యుకేషన్ పీపుల్స్ని పరిచిన ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి. అదే మనం ప్రచారానికి ఎక్కడ వెళ్తే కూడా తప్పకుండా మన ఓటు కూటమి బలపరిచిన అభ్యర్థి ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఉంటుంది అని తెలియజేస్తున్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా గవర్నర్ జస్టిస్ నజీర్ అబ్దుల్ ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. ప్రజల కోరిక మేరకు కూటమి ప్రభుత్వం ఏర్పాటైందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించారు. గత 5 ఏళ్లలో రాష్ట్రం అనేక ఇబ్బందులకు గురైందని, ప్రజలు అన్ని విధాలా నష్టపోయారని చెప్పారు. సూపర్ 6 పథకాల ద్వారా కూటమి ప్రభుత్వం ప్రజలకు మేలు చేస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు, మెగా డిఎస్సీపై సంతకం, అన్నా క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల ఆకలిని కూటమి ప్రభుత్వం తీరుస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తలసరి ఆదాయం పెరిగిందని, ప్రతి నెల 1వ తేదీన ఇంటికి వెళ్లి సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నట్లు గవర్నర్ పేర్కొన్నారు. 22 కొత్త విధానాల ద్వారా సుస్థిర వృద్ధికి బాటలు వేసినట్లు చెప్పారు. విశాఖ ఉక్కు పరిరక్షణ, రైల్వే జోన్ హామీలను అమలు చేసినట్లు తెలిపారు. పీపుల్స్ ఫస్ట్ విధానంతో స్వర్ణాంధ్ర సాధనకు సమగ్ర రోడ్ మ్యాప్ ను సీఎం చంద్రబాబు సిద్దం చేసినట్లు వివరించారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పోస్టుల్లో బీసీలకు 34% రిజర్వేషన్ కల్పించామన్నారు. 2027 నాటికి పోలవరం పూర్తి చేస్తామని గవర్నర్ తన ప్రసంగంలో వెల్లడించారు. My government, under the visionary leadership of Honorable Chief Minister Sri Chandrababu Naidu Garu, has conceptualized Super 6 promises and has steadfastly begun working towards the welfare of the people and the revival of the state, reviving the past glory of brand Andhra. Within the first few days, we have taken decisive steps to fulfill our commitments and bring tangible improvements in people's lives. My government, guided by the vision of Viksit Bharat, is implementing a comprehensive roadmap to achieve Swarna Andhra at 2047 with a people-first approach. By focusing on a 15% plus growth rate, the state is leveraging its unique inner strengths to become a rupees 308 lakh crore economy with a per capita income of rupees 58 lakhs to become wealthy, healthy and happy, sustainable and most livable society by the year 2047, making 100 years of independent India. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఎమ్మెల్సీగా ఆళ్లపాటి రాజేంద్ర ప్రసాద్ విజయాన్ని కాంక్షిస్తూ పట్టణంలో విస్తృత ప్రచారం నిర్వహిస్తున్న మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ మౌలానా ముస్తాక్ అహ్మద్. సోమవారం నుండి ప్రారంభమైన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.